separate Congress and Congress separate. Okay, thank you very much for participating in my debate. At the same time, at the end of the show, my chief advisor అయినటువంటి సుధాకర్ శర్మ గారు మీరు చెప్పండి ఈ రోజు ఏదైతే చర్చ జరిగిందో ఇందులో ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏదైతే భాష ఉన్నదో ఆ భాషను బట్టి ఈ రోజు ఇంత పెద్ద వ్యతిరేకత వచ్చింది కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు వచ్చేశాయి ఒక్కరికొక్కరు చాలా మనం చూస్తున్నాం ఒకరికొకరు ఇంత విద్వేషపూర్వకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మన స్టూడియోలో మనం చూసాం కాకపోతే ఇంకా 100 రేట్లు ఎక్కువ ఉన్నది బయట ఈ విషయంపై మీరు లాస్ట్ కంక్లూడ్ ఏమంటారండి థ్యాంక్ యూ జమీల్ జీ ఈరోజు నిజంగా కార్యక్రమంలో మంచి ఇన్పుట్స్ అనేవి మనం స్వీకరించాం ముఖ్యంగా మా ఆప్త మిత్రులు విశిష్ట విశ్లేషకులు అయినటువంటి బండారు రామ్మోహన్ గారు అద్భుతమైనటువంటి ఒక అక్షర సత్యాన్ని చెప్పారు ఎందుకంటే పాలిటిక్స్లో ప్రధానమైనటువంటిది స్టాండర్డ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బేసిక్ యార్డ్ స్టిక్ టు మెజర్ ఎనీ పార్టీ కల్చర్ అనేటువంటి విషయానికి వస్తే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి అవకాశం నాకు కలిగింది కాబట్టి అన్ని రాష్ట్రాలు చూశాక మన తెలంగాణకు ఉన్నటువంటి సంస్కృతి నేను ఎక్కడా చూడలేదు అద్భుతమైనటువంటి ఆప్యాయత అనురాగం అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని చూశాను ఎంత ఆప్యాయంగా పలకరించుకునేటువంటి ఒక హృదయపూర్వకంగా మనిషిని కలిసేటువంటి అవకాశం ఇక్కడే మనకు కనిపిస్తుంది మరి అటువంటి వాతావరణం భారతదేశానికి ఒక తలమానికంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది కదా అని అనుకున్న నేపథ్యంలో చిన్న చిన్న పొరపచ్చులు అనేవి ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి కానీ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా భాష సక్రమంగా వాడాలి అలాగే మరొక విషయం ఏమిటంటే బీసీల నేపథ్యం కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆధిపత్యం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సివిలైజ్డ్ వరల్డ్లో అది కరెక్ట్ కాదు నిజంగా ఇక్కడ మెరిట్ అనేది ఇట్ మ్యాటర్స్ నిజంగా మట్టిలో మాణిక్యాల్లాగా ప్రతి చోట కూడా మనకు అద్భుతమైన వ్యక్తులు వ్యక్తిత్వాలు కనిపిస్తూనే ఉన్నాయి కమ్యూనిటీస్ అపార్ట్ కాబట్టి ఎవరైతే ది బెస్టో వాళ్లకు ప్రతి ముఖ్యమైనటువంటి ఈ ప్రధాన పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ఎవరైనా కూడా ఇండివిజువల్ మెరిట్ని చూసి వాళ్ళకు అభ్యర్థిత్వాన్ని ఇస్తే గనక స్థానిక ఎన్నికల్లో ఒక కొత్త చరిత్రను మనం సృష్టిస్తాం అంతేగాని ఎప్పుడో గతం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాలను మేము పాటిస్తాం కొన్ని వర్గాలకే పరిమితం చేస్తాం అలాగే ఇలాగే ఉండాలి మూసపోసిన పద్ధతిలో ఉండాలి అని గనక మనం భావిస్తే నిజంగా మనం ప్రగతి వైపు కాకుండా రిగ్రెషన్ అంటామే వీఆర్ ట్రయింగ్ టు రిటర్న్ బ్యాక్ టు ది అదర్ ఎండ్ అది నిజంగా తెలంగాణకు వాంఛనీయం కాదు అద్భుతమైనటువంటి సాంస్కృతిక ఆలవాలమైన తెలంగాణ ఈ నేపథ్యంలో కూడా ప్రతి కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇద్దాం అలాగే ప్రతి కమ్యూనిటీతో కలిసి మెలిసి ఒక అద్భుతమైనటువంటి సమైక్యమైనటువంటి ఒక సమాజాన్ని సృష్టించి భారతదేశానికి ఒక తెలంగాణ విజనరీ అలాగే ఒక రోల్ మోడల్గా ఉండేట